ఏ ఊరండి ఇది? విజయవాడ అండి. మీది కదా, ఇది ఏ ఊరు? ఇది బందర్. బందరా? బందర్ బీచ్కి వచ్చారా? బీచ్కి వచ్చామండి. ఏం చేస్తారు? స్నానం చేయడానికి వచ్చారా? ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీ మొత్తం వచ్చాం. ఫ్యామిలీ మొత్తం. మీది ఏ ఊరండి? మీది ఏ ఊరండి? మాది ఇక్కడ అనకాపల్లి. అనకాపల్లి. దేనికి వచ్చారు మీరు ఇక్కడికి? ఊరికే అలా వెళ్తుంటే రోడ్డు మీద లిఫ్ట్ అడిగారు, అందరినీ వచ్చేసా మొత్తం. వీళ్ళందరూ ఎవరు? ఏమో తెలియదు మరి. అందరిని తీసుకుని వచ్చారా? వస్తుంటే బాబు కొద్దిగా అక్కడ దాకా దింపన్నారు. సరే అని చెప్పి ఇక్కడ దాకా వచ్చాం. నిన్న ఎవరైతే వచ్చారు ఇక్కడ దాకా వచ్చాము. వస్తే బాబు కొద్దిగా ముందే బాబు అన్నారు. సరే అని చెప్పి ఇక్కడ రంపచోడవరం వరకు వచ్చాం. రంపచోడవరం ఎక్కడది? ఇటువైపే. ఆ రంపచోడవరం నుంచి బాబు అలా ఏలూరు వరకు దింపే అన్నాడు. సరే అని చెప్పి ఏలూరు వరకు వచ్చా. అక్కడతో దిగిపోవాలా కొద్ది ముందు దింపే అన్నారు. వీళ్ళందరినీ వేసుకొచ్చారా? వీళ్ళందరూ ఆ రోడ్డు చివర రోడ్డు మధ్యలో వస్తాడు, మా వాడు వస్తాడు, ఆటో వేసుకొస్తాడు, వెళ్ళిపోతా అన్నాడు. సరే అని చెప్పి జంక్షన్ దాకా వచ్చా. అక్కడితో దిగిపోవాలా, నేను వెళ్ళానన్నా, పెట్రోల్ డబ్బులు కొడతా కావాలంటే అది ఇది బాబు అని ఏడుపు మొహం పెట్టారు. సరే అని చెప్పి ఇటండి మీరు రండి. సరే అని చెప్పి ఇంకా జంక్షన్, గన్నవరం, విజయవాడ వరకు వచ్చేసా. బాబు ఇక్కడేగా బాబు, బీచ్కి వెళ్ళొద్దాం బాబు సరదాగా అన్నారు. సరే అని చెప్పి ఇంకా మచిలీపట్నం బీచ్కి వచ్చాం. మచిలీపట్నం తీసుకొచ్చారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదిగోండి. మీరేమవుతారండి? మేము ఇటు వచ్చామండి, వీళ్ళతో పాటే వచ్చాను. నేను అందరికీ తీసుకుని వచ్చాను. విజయవాడ నుంచి వచ్చాము. విజయవాడ ఆటో నగర్ ఏపీఐసీ కాలనీ నుంచి వచ్చాను. అందరూ మా వాళ్ళందరూ ఇక్కడ తీసుకుని వస్తున్నాము. బీచ్కి వచ్చాము, సరదాగా వద్దాం అనుకున్నాము. అందరినీ కలిపి తీసుకుని వచ్చాము. విజయవాడ నుంచి వచ్చాము. మెహతాబ్ గారు. మీరేమవుతారు ఈయనకి? మా వజీర్ గారండి, మెహతాబ్ గారు. భయపడతారేంటి? చెప్పాలి. మీరే ఊరు మీది? అనకాపల్లి అండి. అవునా బాబు? కానిస్టేబుల్ చూడండి అయ్యా, ఇది రికార్డులు ఎవరు ఉన్నాయో వేలు ముద్ర తీసుకోండి. ఈ లోపల